జొన్న పిండితోనే ఎప్పుడు జావలు, రొట్టెలు చేసుకొని ఏం తింటారులే కానీ కొంచెం వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, వెరైటీగా ఉంటుందన్నమాట. ట్రై చేసి చూడండి. ఫస్ట్ బౌల్లోకి 1/2 కప్పు వరకు జొన్న పిండి తీసుకొని అందులో 1 స్పూన్ నువ్వులు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దని మంచిగా బాగా కలుపుకొని ఇలా పొడుగ్గా కొంచెం సన్నగా తాడులాగా ఇలా చేసుకోవాలి. చేసుకొని చాకుతోని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. షేప్ అనేది మీ ఇష్టం, రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకొని షేప్ లాగా ఇలా చేసుకున్నా. చిన్న చిన్న నగెట్స్ లాగా చేసుకొని అన్ని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేడి చేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, పసుపు వేసుకొని 1 స్పూన్ శనగపిండి వేసుకొని శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టీ కప్పుతోని 2 కప్పుల వాటర్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. నీళ్లు మంచిగా ఉడికించుకోవాలి. నీళ్లు ఉడికేటప్పుడు మనం చేసి పెట్టుకున్న నగెట్స్ వేసుకొని 1 నిమిషం ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా బౌల్లో వేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి అలా వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో